హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ థింక్ ఎగ్జిస్టెన్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి నోరూరించే పుదీనా టమాటా రోటి పచ్చడి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇది. ఫస్ట్ ఒక కట్ట పుదీనా తీసుకొని, పెద్ద కట్ట తీసుకున్నా నేను. కట్ట పుదీనా తీసుకొని మంచిగా కాడలతో సహా కడిగేసుకోండి. ఆకు సపరేట్, పుదీనా సపరేట్ కాదు. కాడలతో సహా కట్ చేసేసుకొని మంచిగా కడిగేసి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు ఎంత కారం తింటారో అంత ఎండుమిరపకాయలు తీసేసుకొని, తొడిమెలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనంటే ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి, మనం తొడిమెలు తీసుకున్న ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా వేగనిద్దాము. వేగుతున్నాయి కదా, ఆ గ్యాప్లోనే ఏం చేద్దామనంటే టమాటాలు కడిగేసుకుందాము. ఒక పావు కేజీ టమాటాలు అయితే తీసుకోండి మీరు. దోర టమాటాలు ఎంత బాగుందో చూస్తుంటే. బాగుంది కదా. ఇప్పుడు వేగిపోయింది, ఎండుమిరపకాయలు వేగిపోయినాయి కదా. తర్వాత ఒక 1 స్పూన్ ధనియాలు, 1/8 స్పూన్ జీలకర్ర వేసేసుకొని కలిపేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకోండి. కల్లుప్పు అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకుందాము. కలర్ఫుల్ టమాటోస్, భలే కలర్ఫుల్గా కనిపిస్తుందండి అసలు. సో ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా రోట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ వేడి చేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పుదీనా, మనం కట్ చేసుకున్న పుదీనా ఉంది కదా, దాన్ని వేసేసుకుందాం. కాడలతో సహా వేయండి, ఆకులు మాత్రం సపరేట్ చేయకండి, ఆ కాడలు సపరేట్ చేయకండి. ఇలా వేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక మనం మంచిగా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు పుదీనా ఏంటంటే మంచిగా మగ్గాలన్నమాట. అది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క తీసేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి మంచిగా చుట్టూ తిప్పుకుంటూ ఇలా నల్లగా అయ్యేంత వరకు లోపల కూడా ఉడికేలాగా మంచిగా వేగనివ్వాలన్నమాట. కాల్చేసుకోవాలి ఇలా. చూసారా, నల్లగా అయిందంటే లోపల కూడా మంచిగా వేగిందని అర్థం. ఇప్పుడు మనం వేయించుకున్న పుదీనాను కూడా తీసి పక్కన బౌల్లో పెట్టేసుకుందాము. మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట పుదీనా. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసుకొని మనం మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇప్పుడు అదే గ్యాప్లో ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారా, టమాటాలు ఇలా కలిపేసుకొని అందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కడిగేసుకున్న కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం అది రుబ్బడం స్టార్ట్ చేద్దాము. మంచిగా రుబ్బేసుకోవాలి. అది దాన్ని ఏమంటారు, గింజలతో సహా మంచిగా మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు టమాటాలు చూసేసుకుందాము. టమాటాలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. చూసారా, ఇక్కడ ఎంత మంచిగా ఇలా మెత్తగా అయిపోతూ ఉంది. మనకు టైం గడిచే కొద్దీ మెత్తగా అయిపోతూ ఉంటుంది అన్నమాట పొడి, ఎండుమిర్చి పొడి. ఇప్పుడు అదే గ్యాప్లో మనం ఇలా టమాటాలు మగ్గనిచ్చాం కదా, చూడండి ఎంత పేస్ట్ మంచిగా అయిపోయింది కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలు. అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇలా కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనంటే మనం కాల్ చేసుకున్న అల్లం ఉంది కదా, దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి ఇలా దాన్ని కూడా మంచిగా లోపల దంచేసుకుందాము. మంచిగా కలవాలి. అది అయిపోయిన తర్వాత పుదీనా, మనం వేయించుకున్న పుదీనా ఉంది కదా, అది కూడా వేసేసుకొని మంచిగా కలిపి నూరుకుందాము. చూడండి అలా పైనుండి ఇలా గట్టి అనుకుంటా నూరితే అని ఏంటన్నమాట, మంచిగా అవుతుంది. మంచిగా నూరేసుకొని ఆ తర్వాత మనం మగ్గించుకున్న టమాటాలు, కొత్తిమీర కూడా వేసుకుందాము. అది కూడా మంచిగా కలిపి మంచిగా నూరేసుకుందాము. చూసారా, ఇలా రౌండ్కి తిప్పుకుంటా కలిపితే ఏంటంటే బయటకు చిమ్మదు, దాంతోపాటు మంచిగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. టమాటా మంచిగా కలిసి మంచిగా నూరేసుకున్నాము. ఉప్పు తక్కువైతే కూడా చూసేసుకోండి. ఇలా రుబ్బితే మంచిగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేసేసుకోండి. నిమ్మకాయ వేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బేసుకుందాము. ఇది జొన్న రొట్టెలతో తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు మనం నూరేసుకున్న పచ్చడి ఏంటంటే ఒక బౌల్లో తీసుకుందాము. దీనికి తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదండి, చాలా బాగుంటుంది అలానే. ఇప్పుడు
రైస్ మనం రైస్‌తో పాటు తిందాము. ఒకసారి రైస్‌తో మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. రైస్ అయిపోయింది. మేమైతే రోట్లోనే ఏసుకొని తింటాము. అదైతే వేరే టేస్ట్ చాలా బావుంటుంది టేస్ట్. మంచిగా కలిపేసుకోండి. ఆహా! కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది. సువాసన అయితే చాలా బావుంది. చాలా బావుంది టేస్ట్ అయితే. టేస్ట్ అయితే బావుంటదని తప్పకుండా తెలుసు నాకది. సో, ఇలా కలిపేసుకొని ఒక ముద్ద చేసుకొని నోట్లో ఏసుకుంటే ఉంటుంది. అద్దిరిపోతుంది టేస్ట్. సూపర్. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.